నంద్యాల జిల్లా డోన్లో సుందరకాండ పారాయణ యజ్ఞం ఘనంగా కొనసాగుతోంది. సుందరకాండను రచించి గానం చేసిన ఎంఎస్ రామారావు మనవడు శ్రీనివాస్ స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 6వ రోజున భక్తులు సుందరకాండను పఠించారు. తెలుగు రాష్ట్రాల్లో రామాయణము సుందరకాండ అంటే ఎంఎస్ రామారావు గుర్తొస్తారు. ఎంఎస్ రామారావు సుందరకాండ ఇంత ప్రాచుర్యానికి రావటం అలనాడు ఆయన రాసిన హనుమంతుడి అనుగ్రహంతో ఆల్ ఇండియా రేడియో వల్ల అందరి ఇంటింటికి తెలిసింది. అలాగే ఆయన తర్వాత ఆ పరంపరను కొనసాగిస్తూ నాకు ఇంత బహుళ ప్రాచుర్యం రావడానికి ముఖ్య కారణం భక్తి టీవీ. ఎందుకంటే కరోనా టైంలో భక్తి టీవీకి ఎన్నోసార్లు పాడటం జరిగింది. అలాగే మా రామాయణ ప్రచార భాగంగా మేము అనేక ప్రాంతాల్లో కూడా మేము పాడుతూనే ఉంటాం. ఆ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఒక ఉత్సవ వాతావరణం, పండగ వాతావరణం, మంగళకరమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. దానికి కారణం రామాయణం అంత సరళంగా అంత గొప్పగా రచించి స్వరపరిచిన తాతగారిది. అలాగే ఇంత జనాల్లోకి ఇంత బాగా వెళ్ళటానికి భక్తి టీవీ కూడా ఒక కారణమే. ఇంత భక్తి ప్రపంచానికి అందిస్తుంది. ఈ కార్యక్రమం ఈ 2026 సంవత్సరం మొట్టమొదటి కార్యక్రమం కర్నూలు జిల్లా నుంచి ప్రారంభించాను ఈ రామ ప్రచారం. దానికి మన డోన్ ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, వాళ్ళ ధర్మపత్ని కోట్ల సుజాత గారు, వాళ్ళ పుత్రిక నివేదిత రెడ్డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి రాష్ట్రము దేశం అన్ని బాగుండాలని ఒక సత్సంకల్పంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా అంత గొప్పగా జరుగుతుంది. అంత గొప్పగా ఏర్పాట్లు చేస్తున్నారు కూడా. ప్రజలు కూడా బాగా ఆనందిస్తున్నారు.